తీర్థయాత్ర అనేది ఒక ఏజ్ తర్వాత మన పేరెంట్స్ ఎవరైనా సరే ఒక ఏజ్ తర్వాత సడన్ గా వాళ్ళు వెళ్ళాలని కోరుకుంటారు. వాళ్ళకి కొంతమంది మెడికల్ ఇష్యూస్ లో ఉంటారు, ఆ ఏజ్ లో వెళ్తున్నారు అని అంటే మెడికల్ ఇష్యూస్ కూడా ఉంటాయి. వాళ్ళకి మీరు చేసే ప్రామిసెస్ ఏంటి అంటే ఎగ్జాంపుల్ మా 24/7 డాక్టర్ సపోర్ట్ ఉంటుంది. ఫుడ్ గురించి కూడా మీరు ఎలాంటి ఫెసిలిటీస్ అనేది తీసుకుంటున్నారు అనేది? సౌత్ ఇండియన్ ఫుడ్ ఇస్తూ ఎవ్రీడే వెరైటీ మేము మారుస్తూ చేస్తూ ఉంటాం. బేసిక్ గా ప్రైసింగ్ విషయానికి వస్తే ఎలా ఉంటుంది అంటారు? అందరు అఫోర్డబుల్ అయి ఉంటుందా మనకి? పెద్దవాళ్ళని కేర్ తీసుకొని వెళ్తామని చెప్పాం కదా, వాళ్ళకి మెయిన్ ఏంటంటే టైం ఇవ్వాలి, అట్ ది సేమ్ టైం అన్ని సర్వీసెస్ వాళ్ళకి అందియాలి, అట్ ది సేమ్ టైం ప్రాపర్ గైడెన్స్ ఉండాలి. వై యూ హ్యావ్ టు చూస్ హిందూ టూర్స్ అంటే ఏం చెప్తారు? మాకు పెద్దవాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి అని ఎవరైనా అనుకుంటే దానికి రైట్ డెస్టినేషన్ హిందూ టూర్స్. హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రతి ఒక్కరికి మనకి ఎప్పుడే కానీ మనం పవిత్రమైన ప్లేసెస్కి వెళ్ళాలన్నా కానీ అంటే మనం చార్ధామ్ యాత్ర అని వింటూ ఉంటాం. పవిత్రమైన చార్ధామ్ యాత్ర వెళ్ళాలి అని అనుకున్నప్పుడు చాలామందికి ఏంటి డౌట్ వచ్చేది అంటే అక్కడ ట్రావెలింగ్ ఎలా ఉంటుంది, లేదంటే ఫుడ్ ఎలా ఉంటుందో, మనకు సేఫ్టీ ఉంటుందా లేదా, ఇలాంటి ఎన్నో డౌట్స్ వస్తూ ఉంటాయి. అంటే పెద్దవాళ్ళని పంపిస్తూ ఉంటాం, అంటే పెద్దవాళ్ళు వెళ్తూ ఉంటారు కాబట్టి ఎన్నో డౌట్స్ ఇలాంటివి మనకి రేజ్ అవుతూ ఉంటాయి కదా. అయితే ఇలాంటి విషయాలపైనే ఈరోజు మనం మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు సుధాకర్ రావు కంచుకట్ల గారు, హిందూ టూర్స్ నుంచి. సో ఇవన్నీ డౌట్స్ మనము అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి సుధాకర్ గారు. హర హర మహాదేవ్. సో ఇప్పుడు నేను చెప్పాను కదా, మనకి ఎప్పుడే కానీ తీర్థయాత్రలకి వెళ్ళాలి అని అనుకునే వాళ్ళకి ప్రధానమైనది ఈ చార్ధామ్ యాత్ర. చాలామంది ఏం చేస్తూ ఉంటారు అంటే వెళ్ళాలి, చూడాలి, వెళ్ళేసి రావాలి అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ ప్రత్యేకంగా వాళ్ళకి డౌట్స్ ఎక్కడ వస్తూ ఉంటాయంటే పెద్దవాళ్ళం కదా, మనకి సేఫ్టీ ఉంటుందా లేదా, లేదంటే మెడికల్ ఇష్యూస్ ఉంటాయి, అండ్ ఫుడ్ గురించి ప్రత్యేకంగా మనకి సౌత్ వాళ్ళు ఆలోచించేది ఏంటి అంటే మనము వేరే నార్త్ ప్లేసెస్కి వెళ్తున్నాము, అక్కడ మనకి ఫుడ్ మన తగ్గట్టుగా ఉంటుందా లేదా అని ఆలోచిస్తూ ఉంటారు. సో వీటన్నిటి గురించి మీరు ఏం చెప్తారు? అసలు తీర్థయాత్ర అనేది ఒక ఏజ్ తర్వాత మన పేరెంట్స్ ఎవరైనా సరే ఒక ఏజ్ తర్వాత సడన్ గా వాళ్ళు వెళ్ళాలని కోరుకుంటారు. వాళ్ళకి అన్నిటికన్నా పెద్ద కన్సర్న్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు సేఫ్టీగా వెళ్ళి వస్తారా లేదా అనేది ప్రతి ఒక్కరి మైండ్లో ఉంటుంది. సేఫ్టీ అంటే ఏముంటుంది, వాళ్ళకి మంచి అకామిడేషన్ ఉందా లేదా, వాళ్ళకి మంచి ఫుడ్ ఉందా లేదా, వాళ్ళకి మంచి ట్రాన్స్పోర్ట్ ఉందా లేదా, వాళ్ళకి మంచి గైడెన్స్ ఉందా లేదా, రైట్, అన్నిటికి మించి కేరింగ్ ఉందా లేదా, ఇది మనం చూస్తాం. జనరల్గా మన పేరెంట్స్ బయటికి పంపించినప్పుడు ఇదే మనం ఫస్ట్ చూస్తాం. మరి ఇవన్నీ సదుపాయాలు ఉన్న తర్వాత ఒక పెద్దవాళ్ళకి ఎటువంటి స్ట్రెస్ అనేది ఉండదు. వాళ్ళు భగవంతుని మీదనే ఫోకస్ పెట్టుకుంటారు తప్ప ఇంకా ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం మనం వాళ్ళకి రానివద్దు. హిందూ టూర్స్ స్థాపించబడిందే దానికి. ఓకే, నేను హిందూ టూర్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి కారణం ఏంటంటే పెద్దవాళ్ళకి కేర్ తీసుకునే విధంగా నేను చేసే ప్యాకేజెస్ని డిజైన్ వాళ్ళ గురించి చేసి వాళ్ళకి సేఫ్టీ అన్ని మైండ్ ఈ ప్రికాషన్స్ అన్ని పెట్టుకొని మా పేరెంట్సే వెళ్తే ఎంత కేర్ తీసుకుంటానో అంతే కేర్ మా కస్టమర్ దేవుళ్ళ కూడా నేను తీసుకుంటాను. దా ఇంటెన్షన్తోనే నేను యాక్చువల్గా హిందూ టూర్స్ అని పెట్టాను. చార్ధామ్ యాత్ర అన్నారు మీరు. చార్ధామ్ యాత్ర ఏంటంటే అది వన్ ఆఫ్ ద డిఫికల్ట్. అంటే ఇప్పుడు మనము ప్లేన్ ల్యాండ్లో వెళ్ళి తీర్థయాత్రలు, ఇప్పుడు మధురై కర్ణాటక కింద సౌత్లో వెళ్తే అన్ని ప్లేన్ ల్యాండ్స్, సాఫీగా వెళ్ళి సాఫీగా రావచ్చు, ఇబ్బంది లేదు. అక్కడ ఫుడ్కి మనకి ప్రాబ్లం లేదు. ఎక్కడ వెళ్ళినా కానీ మన సౌత్ ఇండియన్ ఫుడ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు హ్యాపీ ఎక్కడైనా తినేస్తారు. మరి చార్ధామ్ యాత్ర ఎట్లా? అది మొత్తం హిమాలయాల్లో ఉంటుంది. 6 నెలలు మాత్రమే అక్కడ నడుస్తుంది. 6 నెలల తర్వాత హోటల్స్ ఏమి అక్కడ రన్ కావు. సో డిఫికల్ట్ టెరైన్ అది. రూట్స్ కానివ్వండి, ట్రాఫిక్ కానివ్వండి, చాలా కష్టపడుతూ వెళ్ళాల్సి వస్తుంటుంది. రైట్. సో ఆ కష్టపడి వెళ్ళే పెద్దవాళ్ళకి ఎటువంటి నొప్పి లేకుండా నేను వాళ్ళ చార్ధామ్ యాత్రను ఎలా కంప్లీట్ చేయాలి అనే ఇంటెన్షన్తో మేము ఈ సర్వీసెస్ స్టార్ట్ చేసాం బేసిక్గా.
ఓకే. అంటే మనకి అనిపిస్తుంది కదా, ఇప్పుడు మీరు అన్నారు పెద్దవాళ్ళని ఏం చేసి తీసుకెళ్లారు అని చెప్పి. అంటే వాళ్ళకి ఎన్నో క్లైమాటిక్ కండిషన్స్ గురించి కూడా వాళ్ళకి కన్సర్న్ ఉంటుంది. అంటే టెంపరేచర్స్ కొంతమందికి పడదు కదా, అంతేకాకుండా కొంతమంది మెడికల్ ఇష్యూస్ లో ఉంటారు. ఆ ఏజ్ లో వెళ్తున్నారు అని అంటే మెడికల్ ఇష్యూస్ కూడా ఉంటాయి. వాళ్ళకి మీరు చేసే ప్రామిసెస్ ఏంటి, అంటే వాళ్ళకి ఎలాంటి సేఫ్టీ అనేది ఇస్తున్నారు అంటారు? యాక్చువల్లీ ఎక్స్ట్రీమ్ మెడికల్ కండిషన్స్ ఉంటే జనరల్ గా వెళ్ళకపోవడమే మంచిదండి బేసిక్ గా. బట్ ఇక్కడ కావాల్సింది ఏంటంటే ప్రాపర్ గైడెన్స్. అమ్మ మీరు ఏ టైంలో ఏం చేయాలి, ఏ టైంకి మీరు లేవాలి, ఏ టైంకి ఇబ్బంది కాకుండా మేము ఎట్లా తీసుకెళ్ళాలి, ఏమన్నా అత్యవసర ఏమన్నా సమస్య వస్తే దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి. అంటే ఎగ్జాంపుల్ మా 24/7 డాక్టర్ సపోర్ట్ ఉంటుంది. ఏమైనా యాత్రలు ఏమైనా అయిందనుకోండి, ఎంతో దూరం వెళ్ళి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళడం అనేది చాలా కష్టం, ఎందుకంటే అక్కడ దొరకడం కష్టం చాలా. సో ఆన్లైన్ లో మాకు డాక్టర్ సపోర్ట్ ఉంటాడు. వీలైనంత మటుకు ఆన్లైన్ లో సాల్వ్ అయిపోతుంది. లేదా మా ఎమర్జెన్సీ టీం ఎప్పుడైనా సరే యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ లో పర్మనెంట్ గా మా స్టాఫ్ అక్కడ ఉంటారు. మా కంపెనీ స్పెషాలిటీ అది. ప్రతి దగ్గర మా టీం ని పెట్టేస్తాం అక్కడ పర్మనెంట్ గా. వాళ్ళు మూవ్ అవ్వరు, అక్కడే ఉంటారు సీజన్ అయిపోయేంత వరకు. వాళ్ళకి లోకల్ అవగాహన బాగుంటది. సో ఏమన్నా ఇష్యూ వచ్చినా ఎట్లాంటి యాక్షన్ తీసుకోవాలి మెడికల్ పరంగా వరకు అనే ముద్దలు ఉంటే అది మేము ఎఫెక్టివ్ గా చేయగలుగుతాం అనమాట. అది మా సో వాళ్ళు అక్కడే ఉంటారు కాబట్టి మీరు అన్నట్టు ఏమి యాక్షన్ తీసుకోవాలనేది వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంటుంది ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళకంటే కూడా. కరెక్ట్, ఇది బెస్ట్ పాయింట్ యాక్చువల్లీ. సో మీరు ఇప్పుడు ఫుడ్ గురించి కూడా అన్నారు కదా, కొంతమందికి ఫుడ్ మిస్ అవుతూ ఉంటారు. అంటే మీరు అన్నట్టు ఒక 1-2 days అంటే ఓకే, డిఫరెంట్ ఫుడ్ తినాలన్నా కానీ ఇప్పుడు పెద్దవాళ్ళకి అది కూడా వాళ్ళు మెడికేషన్స్ లో ఉంటారు కొంతమంది. సో వాళ్ళకి ఫుడ్ అనేది ప్రాపర్ గా ఉంటేనే, అంటే షుగర్ లాంటి ఉన్న వాళ్ళకైతే ఫుడ్ ప్రాపర్ గా ఉంటేనే వాళ్ళు ఆ ఎనర్జీ అనేది మెయింటైన్ చేయగలుగుతారు త్రూ అవుట్ యాత్ర. సో వాళ్ళకి కన్వీనియంట్ గా ఉంటుంది. సో ఆ ఫుడ్ గురించి కూడా మీరు ఎలాంటి ఫెసిలిటీస్ అనేది తీసుకుంటున్నారు అనేది? సో ఏముంది, నార్త్ ఇండియాకి వెళ్ళొచ్చు, చార్ధామ్ యాత్రకి వెళ్ళొచ్చు, అక్కడ ఫుడ్ తినొచ్చులే అనే ఒక పర్సెప్షన్ తో జనరల్గా వెళ్తారు. ఫుడ్ బాగుండదని కాదు, బేసిక్ గా అక్కడికి వెళ్ళిన తర్వాత దొరికే ఫుడ్ జనరల్గా ఏం దొరుకుతుంది, ఆలు పరాటా, మ్యాగీ, ఇంకా పూరి చోలే, ఇవి తప్ప ఇంకా మాకు ఏం తెలియదు. ఎవ్రీ డే ఇదే తినాల్సి వస్తుంది. మన సౌత్ ఇండియన్స్ కి అవి తినాలంటే అబ్బా అసలు మనకు కొంచెం స్పైస్ ఇంకా రైస్ లేనిది అసలు వెళ్ళాలనిపిస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ, మనకు పచ్చడి లేనిది మనకు సెట్ అవ్వదు. అంటే ఒక రోజు తింటాం మేము, 2 రోజులు తింటాం, కానీ 13 రోజులు తినాలంటే చాలా కష్టం, మోస్ట్ డిఫికల్ట్ థింగ్ అది. సో అక్కడే ఫుడ్ ఇంపార్టెన్స్ అనేది ఉంటది. అది దాన్ని మనం కవర్ చేస్తూ మేము వెరైటీ ఫుడ్స్ ని ఎవ్రీ డే, సౌత్ ఇండియన్ ఫుడ్ కూడా మీరు ప్రొవైడ్ చేస్తున్నారు అంటున్నారు. సౌత్ ఇండియన్ ఫుడ్ ఇస్తూ ఎవ్రీ డే వెరైటీ మేము మారుస్తూ చేస్తూ ఉంటాం బేసిక్ గా, బోర్ కొట్టకుండా. ఇప్పుడు చాలా మటుకు అందరు ఏమనుకుంటారు అంటే ఏముందే ఫుడ్ 10 రోజులే కదా, మేము తినకుండా ఏమైనా అవుతుందా, వెళ్దాంలే హాయిగా అని అనుకొని ఏముంది వెళ్ళడము, బస్ లో కూర్చోడము, ట్రావెలింగ్ చేసుకొని రావడం అంతే అయిపోయిందని అనుకుంటారు యాక్చువల్ గా. సో కాన్సెప్ట్ అది కాదు. అది పెద్దవాళ్ళే కాదు, మనం వెళ్ళినా కానీ ఒకవేళ ఇప్పుడు నేను సౌత్ ఇండియన్ కాబట్టి నాకు తెలుసు. నేను ఒక నార్త్ ఇండియాకి వెళ్ళి ఒక 4 రోజులు అక్కడ పరోటాలు అక్కడ ఇవి తిన్న తర్వాత నా నోరు చప్పబడిపోతుంది, డైజెషన్ ఇష్యూ వస్తుంది, నాకు తినబుద్ధి కాదు. తినకపోతే ఏంటి, బాడీలో ఎనర్జీ ఉండదు. రైట్, మనకే ఇంత ప్రాబ్లం అయినప్పుడు మన పెద్దవాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు 60 సంవత్సరాల నుంచి ఆ ఫుడ్ తినుకుంటున్నారు. వాళ్ళని 13 రోజులు చార్ధామ్ యాత్రకు తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకి ప్రాపర్ ఫుడ్ లేకుండా బాబు ఇక్కడికి వెళ్ళండి, బాబు ఎక్కడికి వెళ్ళండి, సార్ ఇక్కడికి వెళ్ళండి, ఇక్కడ ఇది ఎక్కిరండి అది ఎక్కిరండి అని పంపిస్తే ఇప్పుడు మనకి ఎంత ఫుడ్ ఇంటేక్ ఉంటుందో అంత ఎనర్జీ వస్తుంది. ఫుడ్ లేకపోతే వాళ్ళకి హెల్త్ ఎలా సపోర్ట్ చేస్తుంది? సో చాలా పెద్ద కన్సర్న్. ఓకే, సో సునాయాసంగా ఈజీగా కావాలంటే ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన సౌత్ ఇండియన్ ఫుడ్ మనం సర్వ్ చేస్తున్నామా లేదా. ఈజీగా తీసుకోవడానికి లేదు, అది ఈజీ తీసుకోవడం లేదు. ఎంగల్లో వెళ్ళిపోతాం 10 రోజులు కదా అంటే 10 రోజులకి వెళ్ళి వచ్చిన తర్వాత మంచి పొజిషన్ ఎట్లుంటది, హెల్త్ కండిషన్ ఎట్లుంటుంది అనేది కూడా ఇంపార్టెంట్. మన టూర్కి వెళ్ళడమే కాదు, టూర్కి వెళ్ళి హెల్తీగా రిటర్న్ రావడం కూడా ఇంపార్టెంట్. రైట్, సో ఇప్పుడు వెళ్ళే దారిలో కూడా ఎక్కడైనా దాబాలో తినేద్దామని తినేస్తాం అనుకోండి, దాబాలో హైజీన్ ఉందా లేదా, మనకు నచ్చిన ఫుడ్ ఉందా లేదా, అంత డబ్బులు పెట్టిన తర్వాత కూడా మనం క్వాలిటీ ఫర్ వాల్యూ ఫర్ మనీ ఉందా లేదా, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మిస్ అవుతారు చాలా మటుకు. ఏదో లైక్ వెళ్దాంలే అని వెళ్తారు, కానీ పెద్దవాళ్ళకి మాత్రం నో, we have to take care of the food which is very important for them. కరెక్ట్. సో అయితే ఇప్పుడు ఫుడ్ గురించి చెప్పారు, ఎంత సేఫ్టీ ఇవన్నీ చెప్తున్నారు. ప్రైసింగ్ విషయానికి వస్తే ఎలా ఉంటుంది అంటారు? అందరు అఫోర్డబుల్ అయి ఉంటుందా మనకి? ప్రైసింగ్ చాలా స్లాబ్స్ ఉంటాయండి యాక్చువల్ గా. మా దగ్గర అతి తక్కువ ప్రైస్ కూడా ఉంది. బట్ మేము మీకు ఇంత ముందు చెప్పినట్టు ఏదైతే మేము ఇప్పుడు పెద్దవాళ్ళని కేర్ తీసుకొని వెళ్తామని చెప్పాం కదా, వాళ్ళకి మెయిన్ ఏంటంటే టైం ఇవ్వాలి, అట్ ది సేమ్ టైం అన్ని సర్వీసెస్ వాళ్ళకి అందియాలి, అట్ ది సేమ్ టైం ప్రాపర్ గైడెన్స్ ఉండాలి. రైట్,
సో మా దగ్గర యూత్ కి తగ్గట్టు కూడా ప్యాకేజెస్ ఉన్నాయి. తక్కువలో తక్కువ 25,000 27,000 నుంచి ప్యాకేజెస్ ఉన్నాయి. ఓకే, అది యూత్ కి పనిచేస్తుంది. అదే అంటే ఇప్పుడు మనకి మార్కెట్ లో తక్కువ ప్రైజెస్ లో తీసుకెళ్లే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే కొంచెం ఎక్కువ ప్రైస్ అనేసరికి కొంతమందికి డౌట్స్ వస్తుంది, ఎందుకు వీళ్ళు ఇంత ఎక్కువ ప్రైస్ చార్జ్ చేస్తున్నారు అని చెప్పేసి. సో మనకి ఆ ప్రైజింగ్ కి మీరు ఏమి ఇస్తున్నారు అనేది తెలియాలి యాక్చువల్లీ. అది మీకు చెప్పినట్టుగా మేము యాక్చువల్ గా బాడీ సైన్స్ పైన పనిచేస్తామండి. ఓకే, అంటే మా టూర్ 13 రోజులు ఉంటుంది. ఓకే, టైం 13 రోజుల టూర్ ఉంటుంది. ఎందుకు 13 రోజుల టూర్ ఉంటుంది అంటే, మేము ఫస్ట్ టూర్ చేసే ముందు పెద్దవాళ్ళ ఎనర్జీని స్టడీ చేస్తాము. వాళ్ళకి ఎంత ఎనర్జీ ఉంటుంది, ఎక్కడెక్కడ వాళ్ళు స్ట్రెయిన్ అవుతారు, ఎక్కడెక్కడ వాళ్ళకి బ్రేక్ ఇవ్వాలి, ఎక్కడ ఎంత టైం స్పెండ్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఒక వ్యక్తి చార్ధామ్ యాత్రకి వెళ్తే అలసిపోకుండా మళ్ళీ ఇంటికి రావాలి అంటే ఎట్లా తీసుకోవాలి కేర్ అనేది మేము దానిపైన ఫోకస్ చేసి చేస్తాము. ఓకే, ఉరుకు పరిగెత్తండి, ఇక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళండి అని ఫాస్ట్ గా వాళ్ళు చేస్తే వాళ్ళ బాడీ సహకరించదు. సో అందుకని ఏంటంటే మేము తీసుకునే ప్రతి హోటల్ చాలా వెరిఫై చేసి హోటల్ తీసుకుంటాం. మేము పర్సనల్ వెళ్ళి వెరిఫై చేస్తాం, హోటల్ బాగుందా లేదా, వీళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా, నీట్నెస్ ఉందా లేదా అని వెరిఫై చేస్తాము. ఫుడ్ మా సౌత్ ఇండియన్ ఫుడ్ మా షెఫ్స్ ఉంటారు, ప్రతి దగ్గర మా వాళ్ళే కుక్ చేస్తారు. రైట్, మళ్ళీ గైడెన్స్ మీకు చెప్పినట్టు ఏంటంటే ప్రతి క్షేత్రంలో మా పర్మనెంట్ ఎంప్లాయీ ఉంటాడు. అట్ ది సేమ్ టైం బస్తో పాటు కూడా మా ఎంప్లాయీ ఉంటాడు. ట్రావెలింగ్ త్రూ. సో ఇద్దరు గైడ్స్ అంటే 2 రకాలుగా గైడ్స్ ఇస్తాము. ఆన్ గ్రౌండ్ సపోర్ట్ ఇస్తాము అండ్ లొకేషన్ సపోర్ట్ కూడా మాది ఉంటుంది. రైట్, సో ఇంకా మా ఎక్స్పీరియన్స్ 14 years నుంచి మేము చేస్తూ వెళ్తున్నాం. ప్రతి ఇయర్ జరిగే ఎర్రర్స్ ని దాన్ని కవర్ చేసి ఇంకా ఎంత ఇంప్రూవ్ చేసుకుని వస్తున్నాం. అజెండా ఏంటంటే ఒకటే అజెండా, ఒక సర్టన్ ఏజ్డ్ పర్సన్స్, ఎల్డరీ పర్సన్స్ వస్తే వాళ్ళకి స్ట్రెస్ లేకుండా, వాళ్ళకి దైవ దర్శనం తప్ప ఇంకా ఎటువంటి వేరే టెన్షన్ వాళ్ళకి ఉండొద్దు. ఆ టెన్షన్ అంతా మేము తీసుకుంటాం. రైట్, అట్లా మేము డిజైన్ చేసి వాళ్ళకి చేస్తాం కాబట్టి కొంచెం మాది ప్రైస్ ఎక్కువ అనిపించచ్చు, బట్ వాల్యూ ఫర్ మనీ ఇస్ డెఫినెట్లీ అది వర్త్ అంటారు. ఎస్, కరెక్ట్. సో ఇప్పుడు మీరు అన్నారు, ఇప్పుడు పెద్దవాళ్ళని ఆలోచించే మీరు డిజైన్ చేయడం జరిగింది ప్రతి ఒక్కటని. ఇప్పుడు చాలా మంది యూత్ కూడా అండ్ ఫ్యామిలీ కూడా వెళ్ళాలని అనుకుంటున్నారు, వాళ్ళు కూడా ఎక్స్ప్లోర్ చేయాలి ఇలాంటి ప్లేసెస్ అని చూస్తూ ఉన్నారు. ఎందుకంటే దే ఆర్ గెటింగ్ అవేర్డ్ ఇన్ టు ఈ డివోషనల్ సైడ్ ఎక్కువగా వాళ్ళు కూడా తెలుసుకొని ఎక్స్ప్లోర్ చేయాలని అనుకుంటున్నారు. వాళ్ళకి కూడా మీరు ఏమైనా కస్టమైజ్ చేస్తారా ఇలాంటి ప్యాకేజెస్ అనేవి? డెఫినెట్లీ అండి. మా దగ్గర ఇప్పుడు గ్రూప్ టూర్స్ అని చెప్పాను కదా, గ్రూప్ టూర్స్ కాకుండా ప్రైవేట్ టూర్స్ ఉంటాయి. అంటే గ్రూప్ తో సంబంధం లేకుండా, కొంతమందికి ఇష్టం ఉండదు నేను గ్రూప్ తో వెళ్ళాలని చెప్పి మేము సపరేట్ గా వెళ్తాం అనుకుంటారు. అట్లాంటి వాళ్ళకి ఏంటి, మేము ప్రైవేట్ కార్ తో ఇచ్చేస్తాము. వాళ్ళందరూ వాళ్ళు వెళ్ళొచ్చు, ఎక్కడంటే అక్కడ ఆపొచ్చు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు తిరగొచ్చు. యూత్ ఎట్లుంటారండి, వాళ్ళకి ఇంకా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాలని ఉంటది, ఎవరితో కనెక్షన్ అవసరం ఉండదు బేసిక్ గా. వాళ్ళకి కూడా డిజైన్ చేసి ఇస్తాం బేసిక్ గా. అండ్ యూత్ లోనే కాకపోతే మామూలుగా ఫ్యామిలీస్ లో కూడా అనుకుంటారు, మేము అందరితో, మీరు అన్నట్టు ఒకరికి లేట్ అవుతూ ఉంటుంది, లేదంటే అందరితో మాకు పడదండి, మేము సింపుల్ గా మా ఫ్యామిలీ వరకు మేము వెళ్ళేసి అనుకుంటున్నాము అని అన్నప్పుడు ఇది యూజ్ అవుతుందేమో వాళ్ళకి. సో సపరేట్ గా మీరు వాళ్ళకి వెహికల్ కూడా ప్రొవైడ్ చేస్తారు వాళ్ళ ఫ్యామిలీ వరకే. సో వాళ్ళకి ఎలా ఇస్తారు మీరు, లైక్ వాళ్ళకి కూడా పర్సనల్ గైడ్ ఎవరన్నా ఉంటారా సేఫ్టీ పర్పస్? గైడ్ ఇవ్వడం పాసిబుల్ ఉండదండి, బట్ వర్చువల్ గైడ్ ఇస్తాము. ఎనీ టైం 24/7 మా సపోర్ట్ ఉంటుంది. బట్ హిందూ టూర్ స్పెషాలిటీ ఏంటంటే, మా అంతా మాకు సపరేట్ వెహికల్ తో వెళ్తామని చెప్తే వాళ్ళకి కూడా సౌత్ ఇండియన్ ఫుడ్ ఇచ్చే కెపాసిటీ మాకుంది. రైట్, సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద గ్రూప్, బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ ఏదైనా కానీ సౌత్ ఇండియన్ ఫుడ్ మేము ఇచ్చే కెపాసిటీ మాకుంది. త్రూ అవుట్ ద ట్రావెలింగ్ అది మా స్పెషాలిటీ యాక్చువల్ గా. సో ఇంకా వాళ్ళకి ఇంకా స్ట్రెస్ లేదు, హాయిగా ఎంజాయ్ చేస్తూ లొకేషన్స్ ఎంజాయ్ చేస్తూ రావడం. ఎనీ టైమ్ 24/7 సపోర్ట్ మా వాళ్ళది ఉంటుంది. ఇక్కడ డౌట్స్ ఉన్నా మా వాళ్ళు ఎనీ టైం ప్రతి లొకేషన్ లో మా వాళ్ళు ఉంటారు. అట్ ది సేమ్ టైం ఫుడ్ కూడా ఎంజాయ్ చేస్తారు. అది అంటే హోల్ థింగ్ ఈస్ ప్లెజెంట్ గా ఉండాలి. Our focus should not be traveling, our focus should not be anything. Our focus should be only divine. దేవుని మొక్కాలి, దేవుడి దర్శనాలు చేసుకోవాలి, ఇది తప్ప ఇంకా ఏమి ఉండదు. హెల్త్ ఇష్యూస్ వచ్చినా, ఏ ఇష్యూస్ వచ్చినా వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా వాటి మీద వెళ్ళిపోతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మీరు అన్నారు 13 days ట్రావెల్ ఉంటుంది మేము మొత్తం మన యాత్రలో అని చెప్పేసి. అయితే కొంతమంది అంత టైం ఇవ్వలేకపోతారు, అంటే మేబీ కొంతమందికి ఏమైనా లీవ్స్ ఇష్యూ ఉండొచ్చు, లేదంటే ఇప్పుడు పెద్దవాళ్ళు అయినా కానీ అన్ని డేస్ వాళ్ళు స్పెండ్ చేయలేకపోతూ ఉంటారు అనుకోండి. వాళ్ళకి ఏమైనా డేస్ తక్కువ చేసుకునే కస్టమైజేషన్ ఏమైనా ఉందంటారా? డెఫినెట్లీ మాకు చాలా ఇట్లా క్వైరీస్ వస్తున్నాయండి. 13 రోజులు మాకు లీవులు దొరకవు, అన్ని ట్రావెల్ చేయలేము అన్న వాళ్ళకి మేము చార్ధామ్ వద్దు, మాకు దోదామే కావాలి. దోదాం అంటే కేదార్నాథ్, బద్రీనాథ్ 2 మాత్రమే చేసుకుంటాం అన్న వాళ్ళకి కూడా ఈ చార్ లో వాళ్ళు ఏది వాళ్ళకి కావాల్సింది సెలెక్ట్ చేసుకోవచ్చా? అంటే ఇప్పుడు యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ అనేది ఒక మొత్తం కంప్లీట్ చార్ధామ్ యాత్ర. సో ఫస్ట్ 2 కొంతమంది అవాయిడ్ చేస్తారు ఎందుకంటే టైం ఇష్యూస్ వల్ల. రైట్, సో
వాళ్ళకు కూడా మేము దోదాం యాత్రని మేము సౌత్ ఇండియన్ ఫుడ్తో ఇస్తున్నాం. రైట్, సో దట్ ఈస్ అవర్ స్పెషాలిటీ. సో 8 days టూర్ ఉంటుంది అది. దోదాం యాత్ర 8 days లో కంప్లీట్ చేసుకొని ఈవెన్ ఫ్రెండ్స్ సేమ్ సర్వీసెస్, సేమ్ సౌత్ ఇండియన్ ఫుడ్, సేమ్ టీమ్, సేమ్ సేఫ్టీ ప్రికాషన్స్, ఎవ్రీథింగ్ సేమ్ గ్రూప్ టూర్ లో ఇచ్చేసి కూడా వి గివ్ దోదాం యాత్ర, సో దట్ వాళ్ళకి టైం కలిసి వస్తుంది, అట్ ద సేమ్ టైం దర్శనం కూడా ఈజీగా అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు చార్ధామ్ యాత్రకు వెళ్ళిన వాళ్ళు మాక్సిమం మనకి ఇప్పుడు హిందూ టూర్స్ అన్నప్పుడు ఇప్పుడు మనకి సౌత్ వాళ్ళు వెళ్తూ ఉంటాం కదా అక్కడికి. సో కొన్నిసార్లు ఏంటంటే ఈ ఫుడ్ మెడికల్ ఇష్యూసే కాకుండా లాంగ్వేజ్ ఇష్యూ కూడా వస్తూ ఉంటుంది. సో అది ఎలా మీరు చేస్తున్నారు అసలు యాక్చువల్లీ మేనేజ్? లాంగ్వేజ్ అంటే టీమ్, నేను చెప్పినట్టు మీకు ఎవరైతే టీమ్ ని మేము హైర్ చేస్తామో వాళ్ళు తెలుగు స్పీకింగ్ ఉంటారు, తెలుగు అండ్ సౌత్ అక్కడ వాళ్ళ లోకల్ తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు. అక్కడ లోకల్ సపోర్ట్ ఎట్లాగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం బస్ లో ట్రావెల్ చేసే వాళ్ళకి తెలుగు వస్తుంది, హిందీ మల్టీ లాంగ్వేజ్ ఉంటుంది, అండ్ అక్కడ ఉండే వాళ్ళు కూడా తెలుగు లాంగ్వేజ్ ఉంటుంది. సో అజెండా ఏంటంటే ఇంకా వాళ్ళకి లాంగ్వేజ్ బెరియర్ అనేది ఎప్పుడు ఒక ప్రాబ్లం కావద్దనే ఉద్దేశంతో అట్లా మేము హైర్ చేసాం యాక్చువల్గా. ఓకే, సో ఫైనల్లీ ఇప్పుడు మనకి ఇలాంటి లైక్ చార్ధామ్ యాత్ర వెళ్ళాలన్నా, తీర్థయాత్రలు వెళ్ళాలన్నా కానీ చాలా మంది మనకి ఉన్నాయి మార్కెట్లో యాక్చువల్లీ. సో ఫైనల్గా మీరు అవన్నీ కాకుండా ఇప్పుడు మిమ్మల్ని చూస్ చేసుకోవాలి, వై వీ హ్యావ్ టు చూస్ హిందూ టూర్స్ అంటే ఏం చెప్తారు? హిందూ టూర్స్ని ఎందుకు చూస్ చేసుకోవాలంటే పర్సనల్ కేరింగ్ అనేది ఎవరికైనా కావాలి అంటే ప్రైసింగ్ ముఖ్యం కాదు. నాకు మా పెద్దవాళ్ళు సేఫ్టీ ఉండాలి, మా పెద్దవాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి అని ఎవరైనా అనుకుంటే దానికి రైట్ డెస్టినేషన్ హిందూ టూర్స్. ఓకే, ఎందుకంటే నా దగ్గర నుంచి నా డ్రైవర్ వరకు ప్రతి ఒక్కరు, డ్రైవర్ కానీ, టూర్ మేనేజర్ కానివ్వండి, వంటవాళ్ళు కానీ, ప్రతి ఒక్కరు ఒకటే ఇంటెన్షన్తో పనిచేస్తాం. ఎల్డర్స్కి ఫ్రెండ్లీ ఉండాలి, మేము ఏ పని చేసినా వాళ్ళకి సపోర్టివ్గా ఉండాలి అనే దాంతోనే ఇంటెన్షన్తోనే మేము మైండ్లో పెట్టుకొని పనిచేస్తాం, వాళ్ళ కోసం మేము పనిచేస్తాం. కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉంటే మాకు అదే 10,000. సో అదే ఇంటెన్షన్తో మా టీం అంతా మేము అట్లాగే పనిచేస్తాం. ఎనీ పిలిగ్రిమేజ్ టూర్ అని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు ట్రావెలింగ్ అయినా అంటే మీరు తీసుకెళ్ళడం తీసుకురావడం వరకైనా అక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే దర్శనం గురించి కూడా చాలా పెద్ద డౌట్స్ ఉంటాయి యాక్చువల్లీ. సో ఆ దర్శనం గురించి కూడా మీరు ఏమైనా గైడెన్స్ ఇవ్వడం కానీ లేదంటే తీసుకెళ్ళడం కానీ ఏమైనా చేస్తారా? 100% అండి. ఏ లొకేషన్కి వెళ్ళినా కానీ మా టీం ముందు వెనక వాళ్ళ ఉండి నడిపించి మొత్తం దర్శనాల దగ్గర తీసుకెళ్ళి వాళ్ళ దర్శనాలు చేయించుకొని లాస్ట్ పర్సన్ వచ్చేంత వరకు దగ్గరుండి మళ్ళీ వాళ్ళని బస్సు ఎక్కించేంత వరకు మేము బాధ్యత తీసుకుంటాం. అది అంటే ఎక్కడ వాళ్ళని వదిలేసామనే సమస్యనే లేదు. ఎక్కడున్నా సరే మేము వాళ్ళకి నీడలా ఉంటాం, నీడలా ఉండి ఈవెన్ ఎర్లీ మార్నింగ్ గుడికి వెళ్ళాలంటే కూడా వాళ్ళని డోర్ నాక్ చేసి వాళ్ళని లేపి తీసుకొని వెళ్ళి మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి అంత యూనో పర్సనల్ మైన్యూట్ కేర్ తీసుకుంటాం బేసిక్గా. సో అది మా స్పెషాలిటీ అండి. అదే సొంత వాళ్ళలాగా వాళ్ళ దగ్గరుండి వాళ్ళని ప్రికాషన్ తీసుకెళ్ళి తీసుకొస్తారు. మేము మా టీం వాళ్ళ పిల్లల్లా ఉంటారు అంతే. కరెక్ట్, వాళ్ళ పిల్లలు అయితే ఎట్లా ఉంటారో మేము అట్లే ఉంటాం యాక్చువల్గా. సో అట్లా వాళ్ళని కేర్ తీసుకొని వస్తాం. సో మనకి ఇప్పుడు మెయిన్ గా కన్సర్న్ ఏముంటుందండి, పెద్దవాళ్ళని పంపించినప్పుడు కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉంటాయి వాళ్ళకంటే, కాళ్ళ నొప్పులు, లేదంటే కొంతమంది హెవీ పర్సనాలిటీస్ ఉంటారు. మెయిన్ గా డౌట్ వచ్చేది ఏంటంటే కొన్నిసార్లు మనం చూస్తుంటాం ట్రావెలింగ్స్ లో వెళ్ళినప్పుడు సీట్కి మధ్యలో కంజెస్టెడ్ గా ఉంటుంది వాళ్ళకి. మన ట్రావెలింగ్ అంతా కూడా ఎప్పుడైతే మనకి ట్రావెలింగ్ లోనే ఇబ్బంది ఉంది అని అనుకునేసరికి వాళ్ళు అక్కడే ఎనర్జీ అనేది పోతుంది అండ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా అక్కడే తగ్గిపోతుంది యాక్చువల్లీ. సో ఆ ట్రావెలింగ్ విషయాల్లో మీరు ఎలాంటి లైక్ కేర్ తీసుకుంటున్నారు పెద్దవాళ్ళని పంపించినప్పుడు? మా అజెండా ఏముంటుందంటే అండి, జనరల్గా వాళ్ళ ఢిల్లీ వరకు వస్తారు, బై ఫ్లైట్ బై ట్రైనే వస్తారు. అక్కడ నుంచి మా వెహికల్ పికప్ చేసుకో ఢిల్లీ నుంచి, మళ్ళీ అంత టూర్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఢిల్లీలో డ్రాప్ చేస్తుంది. సో మేము చూస్ చేసుకునే వెహికల్ అది వీ విల్ డూ ప్రాపర్ చెకప్, వెహికల్ ఫిట్నెస్ కానివ్వండి అండ్ వెహికల్లో సీట్ స్పేసింగ్, అంటే సీట్కి మధ్యలో స్పేసింగ్. ఎందుకంటే మెయిన్ కన్సర్న్ ఏంటంటే ఒక్కొక్కసారి ట్రాఫిక్ జామ్స్ 12 hours 14 hours దాకా కూడా చార్ధామ్ యాత్రలో అవుతాయి. బికాస్ ఆఫ్ ల్యాండ్ స్లైడ్స్ కానీ ఏదో కానీ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ అనేది ట్రాఫిక్ జామ్స్ ఫుల్ అయిపోతాయి. అలాంటప్పుడు వెహికల్లో ఎక్కువసేపు కూర్చోవాల్సి వస్తుంది. సో కూర్చోవాలంటే వాళ్ళ కంఫర్ట్ ఉండాలి. సో వాళ్ళ కంఫర్ట్లీ మైండ్లో పెట్టుకొని ఏదైతే మేము వెహికల్ తీసుకుంటామో వాళ్ళకి మంచి లెగ్ స్పేసింగ్ ఉన్న వెహికల్, కంఫర్టబుల్ సీటింగ్ ఉన్న వెహికల్స్ మేము తీసుకుంటాం బేసిక్గా. ఓకే, సో ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటారు ట్రావెలింగ్ లో? ఎలాంటి వాళ్ళకి కాలు నొప్పులు రావడం, స్ట్రెయిన్ అవ్వరు బేసిక్గా. ఎగ్జాక్ట్లీ, అది ఇంపార్టెంట్ యాక్చువల్లీ.
సో ఎవరైనా కానీ ఇప్పుడు మనం అనుకున్నట్టు చార్ధామ్ యాత్ర అనేది చాలా పవిత్రమైన యాత్ర. అక్కడికి వెళ్ళాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు, కానీ ఇలాంటి డౌట్స్ అనేవి చాలా మందికి ఉంటాయి. అయితే హిందూ టూర్స్ తోటి మనం వెళ్ళినట్లయితే మనకి పర్సనల్ కేర్, ఏదో సొంత వాళ్ళలాగా మనల్ని కేర్ తీసుకొని మన దగ్గరుండి దర్శనం దగ్గర నుంచి మనకి ట్రావెలింగ్లో ఫుడ్, మెడికేషన్, సేఫ్టీ పర్పస్ అన్నీ కూడా చక్కగా వాళ్ళు చూసుకొని వాళ్ళ ప్రాపర్ గైడెన్స్ ఇస్తూ అండ్ పెద్దవాళ్ళని దృష్టిలో పెట్టుకొని ప్యాకేజెస్ అన్నీ కూడా వాళ్ళు క్రియేట్ చేయడం అనేది జరిగింది. సో ఎవరైనా కానీ తప్పకుండా ఎలాంటి డౌట్స్ లేకుండా చార్ధామ్ యాత్ర వెళ్ళాలి అని అనుకుంటే హిందూ టూర్స్ నుంచి వెళ్ళినట్లయితే మనకి సేఫ్టీగా మనం దర్శనం చేసుకొని మన జర్నీ అనేది సఫిషియెంట్గా హ్యాపీగా ఫినిష్ చేసుకొని రావచ్చు. సో థ్యాంక్ యూ అండి సుధాకర్ గారు, వచ్చి మాకు అన్ని డౌట్స్ కూడా క్లియర్ చేశారు. యాక్చువల్లీ ఎన్నో డౌట్స్ ఉంటూ ఉంటాయి, సో ఈ డౌట్స్ అన్నీ కూడా మీరు చక్కగా క్లియర్ చేశారు అండ్ హెల్ప్ చేశారు యాక్చువల్లీ ఇలాంటి యాత్రలకి వెళ్ళాలనుకునే వాళ్ళకి. థ్యాంక్ యూ అండి. హర్ హర్ మహాదేవ్.